ఫ్రెండ్స్, భారీ భూకంపం రెక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రత. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఎక్కడ జరిగింది? ఏంటనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవాళ ఉదయం ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చేసింది. రెక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం మనల్ని కూడా ఆందోళనలో పడేస్తుంది ఈ భూకంపం. సో, ఏప్రిల్ 2, 2026 ఉదయం 6:48 ఇండోనేషియా తూర్పు భాగంలోని ములుక్క సముద్ర తీరంలో ఈ భూకంపం కేంద్రం ఉందన్నమాట. సో, భూమి లోతుగా 35 కిలోమీటర్లు ఉంది. ఏపీ కేంద్రం టెర్నెట్ నగరం నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుఎస్ జియాలజికల్ సర్వే ప్రకారం ఇది 7.4 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. సో, ముందు 7.8 అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా 7.4గా కన్ఫర్మ్ చేశారు. సో, ఈ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం వల్ల భూకంపాలు సాధారణం. కానీ 7.4 తీవ్రత అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు భూకంపం సముద్రంలో వచ్చినందున సునామీ హెచ్చరికలు వెంటనే జారీ అయ్యాయి. ఎందుకంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాలకు సునామీ తరంగాలు రావచ్చని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించిందన్నమాట. సో, భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల వరకు ఉన్న వాళ్ళు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. సో, ఇప్పటికే పశ్చిమ హాల్మేహరా వద్ద 0.3 మీటర్ల బీటింగ్ వద్ద 0.2 మీటర్ల చిన్న తరంగాలు నమోదయ్యాయి. పెద్ద సునామీ రాకపోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇండోనేషియా మెటీరియాలజీ ఏజెన్సీ కూడా ఇటువంటి హెచ్చరికలు జారీ చేసింది. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ వరల్డ్ న్యూస్‌లో మీరు చూస్తున్నట్టు వరల్డ్ న్యూస్‌లో కూడా ఇది ప్రచురితమైందన్నమాట. ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.